హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. ఈరోజు మనము మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరా గుహలు, ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కదండి, ఎల్లోరా కేవ్స్ గురించి అలాగే మినీ తాజ్మహల్ గురించి చెప్పుకుందాము. అందరూ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఎల్లోరా గుహలకు చెందిన మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనము టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాము. సో మనకు వెనకాల కనిపించేది కైలాస గుహలు. ఫస్ట్ మనం ఈ కైలాస గుహల దగ్గరికే వెళ్ళాలి. ఇక ఎల్లోరా గుహల విషయానికి వస్తే ఇందులో హిందూ, జైన మరియు బౌద్ధ గుహలు ఉన్నాయండి. ఈ ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారి కొండల నుంచి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, సన్యాస ఆశ్రమాలు 5వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డది. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణం క్రీస్తుపూర్వము 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుంచి 34 గుహల వరకు జైన మతానికి సంబంధించినవి. ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. 3 మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడ స్థానికులు వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యకాలం అనువైనది. కానీ విద్యార్థులకు వేసవి సెలవులు కారణంగా మే నుండి జూన్ నెలలో పర్యాటకులు అధికంగా వస్తారు. ఇక 10వ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలుస్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక రాత్రిలోనే తన పరివారంతో ఈ గుహను శిల్పాలను చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చింది. ఇక్కడ 15 అడుగుల బుద్ధుని విగ్రహం ఎంతో సౌందర్యంగా ఉంటుంది. ఇంకా ఈ గుహలో ఒక ప్రత్యేకత ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతిధ్వనించి ఆ ప్రతిధ్వనులు మళ్ళీ వినిపిస్తాయి, మెల్లగా తగ్గుతూ ఒక విధమైన ధ్వని సొంపుతో ముగిస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మనం మళ్ళీ ధ్వని చేయాలనిపిస్తుంది. అంతేకాకుండా ఒక స్తంభాన్ని మనము మోగిస్తే ఇంకొక స్తంభం నుండి కూడా ధ్వని వినిపిస్తుంది. ఇక వీటిలో 14వ గుహ రావణ పరాభవ శిల్పం. 15వ గుహలో నటరాజ శిల్పము. లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా పరమేశ్వరుడు, ఆయన్ను స్తుతిస్తున్నట్లుగా బ్రహ్మ, విష్ణు శిల్పాలుంటాయి. 16వ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏకశిలా శివాలయము. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టిందండి. ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాథలను శిల్పాలుగా చెక్కారు. 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటారు. 22వ గుహను నీలకంఠ గుహ అంటారు. ఈ గుహలో గణపతి, సప్తమాతృకలు, నదీ దేవతల విగ్రహాలున్నాయి. 21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణము, శివుడు తాండవం చేస్తున్నట్లు శిల్పాలుంటాయి. ఇక 25వ గుహలో సూర్యుడు 7 గుర్రాలకు కట్టిన రథముతో ఉన్న శిల్పం ఉంటుంది. 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడము, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కే శిల్పాలుంటాయి. ఇక 30 నుంచి 34 గుహలు జైనులకు సంబంధించినవి. 32వ గుహలో గోమటేశ్వరుడి శిల్పం ఉంటుంది. ఈ గుహలో జైన మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పాలుంటాయండి. చాలా బాగుంటుంది. అయితే ఈ గుహలన్నీ ఒకే దగ్గర ఉండవండి. హిందూ దేవాలయాలు గుహలు, అలాగే జైన గుహాలయాలు మరియు బౌద్ధ గుహాలయాలు ఇవన్నీ వేరు చోట్లలో ఉంటాయి. మనకు స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే ఫస్ట్ కైలాస గుహలు కనిపిస్తాయి, మన హిందువులకు సంబంధించినవి. ఆ తర్వాత జైన గుహాలయాలు అవి వేరే చోట ఉంటాయి. అలాగే బౌద్ధ గుహాలయాలు వేరే చోట ఉంటాయి. వాటికి వెళ్ళడానికి మనం నడుచుకుంటూ వెళ్ళలేము, చాలా దూరం ఉంటుంది. సో అందులోనే మనకు వెహికల్ అనేది ఉంటుంది, ట్రాన్స్పోర్టు. సో మనం అక్కడ టికెట్ తీసుకొని ఆ వెహికల్లో అనేది మనం ట్రావెల్ చేయాలి. ఇక రిటర్న్ కూడా వాళ్ళే మనల్ని తీసుకొని వచ్చేస్తారండి. ఇవ్వండి ఎల్లోరా గుహలు. నెక్స్ట్ మేము మినీ తాజ్మహల్ దగ్గరకు వెళ్ళాము. ఇది కూడా ఔరంగాబాద్లోనే ఉంటుంది. ఇది బీబీకా మక్బారా. ఇది తాజ్మహల్ను పోలి ఉండే సమాధి. ఇది షిర్డీ నుండి 110 నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కుమారుడు, యువరాజు అయిన ఆజం షా
తన తల్లి రబియా ఉద్ దుర్రాని జ్ఞాపకార్థం నిర్మించాడు. దీనిని దిల్రాస్ బాను బేగం అని కూడా పిలుస్తారు. తాజ్మహల్ నిర్మాణ శైలిని పోలి ఉండడం వల్ల దీనిని మినీ తాజ్మహల్ అని కూడా పిలుస్తారు. ఇది 4 మినార్లు, ఒక పాలరాయి సమాధి మరియు చుట్టుపక్కల తోటలు ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.